పిలిచారు? మాట్లాడరే? మీ ఇంట్లో జరుగుతున్న దత్తత కార్యక్రమం ఆపేయాలి. కారణం? నీ కూతురు. అర్థం కాలేదు. నీ కూతురు నీకు కావాలంటే నువ్వా స్వీటీని దత్తత తీసుకోకూడదు. దానికి దీనికి సంబంధం ఏంటి? ఉంది. నిజంగా నీకు నీ కూతురు మీద అంత ప్రేమే ఉంటే నీ కూతురు ఎక్కడుందో నేను చెప్పను అన్నా సరే నువ్వు నన్ను అడగాలి, నాతో ఫైట్ చేయాలి, బ్రతిలాడుకోవాలి. లేదంటే నీ కూతురి కోసం పిచ్చివాళ్లా తిరగాలి, వెతుక్కోవాలి. అవన్నీ వదిలేసి ఏ సంబంధమూ లేని పిల్లని దత్తత తీసుకోవాలనుకో. చూడండి, స్వీటీ ఎవరి బిడ్డ ఏంటో తెలియదు, కానీ మా మొదటి పరిచయంలోనే తనతో నాకేదో తెలియని అనుబంధం ఏర్పడింది. నా పల్లవి నాకు గుర్తు చేసింది, నాకు ప్రాణమైంది. అందుకే నా కూతురికి అక్కగా, నా పెద్ద కూతురుగా దత్తత తీసుకుంటున్నాను. అయినా నేను తన దత్తత తీసుకుంటే మీకేంటి ఇబ్బంది? నా మనవరాలికి సంబంధించి ఏదైనా పూర్తిగా తనకి మాత్రమే సొంతం అవ్వాలి. ఒకవేళ నీ కూతురు నీ దగ్గరకొస్తే నీ ప్రేమ పూర్తిగా తనకే చెందాలి. అందుకే ఈ దత్తత జరగకూడదు. అలా అయితేనే నీ కూతురు నీ దగ్గరకొస్తుంది. ఆలోచించుకో. నీకు నీ కూతురు కావాలా, స్వీటీ కావాలా? నాకు నా కూతురు కావాలి. అలాగే స్వీటీ కూడా కావాలి. రెండూ కుదరదని చెప్పానుగా. అది చెప్పడానికి మీరెవరు? స్వీటీకి మీకు ఎలాంటి సంబంధం లేదు. ఇక నా కూతురు అంటారా? తను దక్కించుకోవటం నా హక్కు. అది ఎలా సాధించుకోవాలో నాకు బాగా తెలుసు. ఇలాగే మూర్ఖంగా ప్రవర్తించి నా కూతురు ప్రాణాలు తీశావు. ఇప్పుడు దాని కూతురు జీవితాన్ని కూడా నాశనం చేయాలనుకుంటున్నావా? మూర్ఖంగా ప్రవర్తించింది ఎవరో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇష్టం లేని వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూతురు సంతోషంగానే ఉందని హ్యాపీ ఫీల్ అవ్వాల్సింది పోయి మిమ్మల్ని కాదన్నాం అన్న ఇగోతో కూతుర్ని దూరం పెట్టారు. పల్లవి యాక్సిడెంట్కి, చావుకి నన్ను కారణం అంటున్నారే? మీరు తనని తల్లిగా దగ్గరికి తీసుకుని ఉంటే బిడ్డని కనాల్సిన టైంలో తను మీ ఇంట్లో మీ దగ్గర ఉండాల్సింది. అలా జరుగుంటే అసలు ఆ రోజు యాక్సిడెంట్ అన్న ప్రసక్తే ఉండేది కాదు. పల్లవి చావుకి నన్నెంత కారణం చేస్తున్నారో మీరు అంతే కారణం అని గుర్తుపెట్టుకోండి. పల్లవి మీ కూతురు కాబట్టి తన విషయంలో మీరేం మాట్లాడినా సహిస్తాను. కానీ పల్లవి బిడ్డ అంటే నా కూతురు. నా కూతురు విషయంలో మాత్రం
స్వీటీ విషయంలో ఎమోషనల్గా లాక్ చేద్దాం అనుకుంటే ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటి? ఇప్పుడు స్వీటీని వీడు దత్తత తీసుకుంటే లీగల్గా స్వీటీ పర్మనెంట్గా కార్తీక్ సొంతం అయిపోతుంది. నో, ఎట్టి పరిస్థితుల్లో ఈ దత్తత జరగడానికి వీల్లేదు. ఆపాలి. ఎలా ఎలా? మావయ్య, ఈ మధ్య రాధిక ఎవరు గుర్తుపట్టకుండా కొత్త కొత్త గెటపులు వేయడంలో తల పండిపోయింది. మొన్న చూసారుగా, బొమ్మ గీయడానికి స్కెచ్ ఆర్టిస్ట్ లాగా మగాడి గెటప్లో ఎలా వచ్చిందో. అవును సకలా, ఎవరో చెయ్యి తిరిగిన ఆర్టిస్ట్ అనుకున్నాం తప్ప ఆ చెయ్యి రాధికదని అస్సలు గుర్తుపట్టలేకపోయాం. అందుకే ఎవరిని వదిలిపెట్టకుండా మొత్తం మనం చెక్ చేయాలి. జాగ్రత్తగా చెక్ చేయండి. హలో హలో, నీకే చెప్పేది, ఇటు తిరుగు. ఇలా రా. ఏమండి, ఏంటండి? ఏదో కుక్కని వాసన చూసినట్టుగా ఏంటి మీరు మీదకి వచ్చేస్తున్నారు? అసలేంటి మీ చేష్టలు? అసలు మీరు నన్నెందుకు అలా చూస్తున్నారు? ఏ, ఎవరు నువ్వు? అడుగుతుంది నిన్నే. ఎవరు నువ్వు? ఈవెంట్ మేనేజర్ని. వాట్? ఈవెంట్ మేనేజరా? ఆల్రెడీ చెప్పాను కదా, దాన్ని మళ్ళీ అడుగుతున్నారేంటి? ఈవెంట్ మేనేజర్కి మా ఇంట్లో పనేంటి? ఈ దత్తత పనులు చూసుకోవడానికి కార్తీక్ సార్ పిలిపించారు. ఓ మై గాడ్, అమ్మమ్మో, ఇదేమైనా పెళ్లి ఫంక్షనా లేదంటే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటా? ఈవెంట్ మేనేజర్ని పిలిపించడానికి? పూజారి గారు 4 మంత్రాలు చదివి చేసే కార్యక్రమానికి ఈవెంట్ మేనేజర్ ఏంటి? ఈ విషయం మీరు అడగాల్సింది నన్ను కాదు మేడం, కార్తీక్ సార్ని. ఏ ఆగాగు. చూడండి, నాకు చాలా అర్జెంట్ వర్క్స్ ఉన్నాయి. మాకు నీతో అంతకంటే ఇంపార్టెంట్ పని ఇంకొకటి ఉంది. ఒకసారి నీ రైట్ హ్యాండ్ చూపించు. ఎందుకు? నీ చేతి మీద పుట్టుమచ్చలు ఏమన్నా ఉన్నాయో చూడాలి. కొంచెం ఆ బ్లేజర్ పైకి తీ. తీ తీ. ఏ అయ్యో, తీమని చెప్తున్నాను కదా. వదలండి. ఏంటండి, ఏం చేస్తున్నారండి మీరు? మీకేమైనా అర్థమవుతుందా? మాట్లాడే విషయమే కాదు, ఎందుకని కూడా నాకు ఫుల్ క్లారిటీ ఉంది. ఎందుకని ఎదురు ప్రశ్నలు ఆపి ఫస్ట్ ఆ బ్లేజర్ పైకి తీ. తీ. ఏమండి, ఈవెంట్ చేయడానికి వచ్చిన వ్యక్తితో ఇలా రూడ్ గా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదండి. ఏయ్, చేతులు చూపించమంటే ఎందుకే నీతులు చెప్తున్నావు? చూపించు. అమ్మా అమ్మా
అమ్మా, ఏంటి కార్తీక్? భార్గవ్, కూర్చో భార్గవ్. పర్లేదు బావా. ఆయన అన్నయ్యని ఎందుకు తీసుకొచ్చారు? ఏమైనా గొడవ జరుగుంటుందా? లేదంటే నా ఆచూకీ తెలుసుకోవడం కోసం అన్నయ్యని బలవంతంగా తీసుకొచ్చారా? అది కాదు సకల, కదే అర్థం కాకుండా అయోమయంగా ఉంటే దానికి గందరగోళం అని పేరు పెట్టినట్టు ఈ టైంలో ఈ సీన్లోకి భార్గవ్ని కార్తీక్ ఎందుకు తీసుకొచ్చినట్టు? అది నాకు కన్ఫ్యూజన్గా ఉంది మావయ్య. కూర్చో భార్గవ్. పర్లేదు బావా. కార్తీక్, నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా నీకు? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందక్క? భార్గవ్ని అతిథిలో పిలిచాను కాబట్టి గౌరవంగా కూర్చోమని చెప్పాను. ఏంటి, అతిథిగా పిలిచావా? అవునక్క. స్వీటీని దత్త తీసుకుంటున్నాను కదా, మరి మన ఇంట్లో ఇంత పెద్ద శుభకార్యం జరుగుతున్నప్పుడు రాధిక ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు రాకపోతే, ఎవరో ఒకరు లేకపోతే ఏం బాగుంటుంది? ఈయన ఇంత పాజిటివ్గా మాట్లాడుతున్నారు, ఇదంతా నిజమేనా? లేదంటే దాని వెనక ఏదైనా కారణం కానీ ఆలోచన కానీ ఉండుంటాయా? అందుకే రాధిక కుటుంబంలో వాళ్ళని ఈ ఫంక్షన్కి పిలవటం సంస్కారం అనిపించి పిలిచాను. కార్తీక్, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? మన ఇంట్లో రాధిక పేరు చెదిరిపోయింది. ఈ ఇంటితో తనకున్న ఉనికి ముగిసిపోయింది. మరి ఈ ఇంటితో రాధికకి బంధం సంబంధం లేనప్పుడు, అసలు రాధిక ఇక్కడ లేనప్పుడు మధ్యలో వీళ్ళెందుకు? వీళ్ళతో రాకపోకలెందుకు? రాధిక లేకపోవచ్చాక, కానీ కొన్ని జ్ఞాపకాలని తను నాకు బహుమతిగా ఇచ్చింది. బహుమతి ఏంటి? స్వీటీ. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. స్వీటీని రాధిక నీకు బహుమతిగా ఇవ్వడం ఏంటి? అవునక్క, స్వీటీ నాకు పరిచయం అవడానికి కారణం రాధిక. పల్లవి తాలూకు బాధతో డిప్రెషన్లో ఉన్న నాకు స్వీటీ ఒక మెడిసిన్లా పనిచేసింది. నన్ను ఆ డిప్రెషన్లోంచి బయటికి తీసుకొచ్చింది. స్వీటీలో నాకు పల్లవి కనిపించింది, వినిపించింది. అందుకే నాకు తెలియకుండానే స్వీటీ నా కూతురున్న అనుబంధం పెరిగిపోయింది. ఒకవేళ స్వీటీ లేకపోయి ఉంటే, స్వీటీని రాధిక నాకు పరిచయం చేయకపోయి ఉంటే, నేను నా ప్రపంచం ఇలా ఉండేవి కాదు. మరి కేవలం రాధిక కారణంగానే స్వీటీ నా సొంత కూతుర్లా నా జీవితంలోకి రాబోతుంది. అన్నిటికంటే ముఖ్యంగా రాధిక ఎక్కడున్నా సరే ఈ దత్తత కార్యక్రమానికి వచ్చి తీరుతుంది. మరి రాధిక వస్తున్నప్పుడు ఆ ఫంక్షన్లో తన ఫ్యామిలీ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పు? కార్తీక్, నీది మంచితనమో లేదంటే అమాయకత్వమో నాకు అసలు అర్థం కావట్లేదు. రాధిక కారణంగా నీకు స్వీటీ పరిచయం అయిందని సంబరపడిపోతున్నావు. కానీ అదే రాధిక కారణంగా నీకు చావబోయే పరిస్థితి వచ్చింది.
ఆ విషయం మర్చిపోతున్నావు నువ్వు. బావగారికి తన కారణంగా జాబ్ పోయే పరిస్థితి రాకూడదని ఆ రోజు నా చెల్లెలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్పీ గారికి లెటర్ ఇచ్చి వెళ్ళింది కదండి. ఆ రోజు నీ చెల్లెలొచ్చింది కార్తిక్ జాబ్ని కాపాడడం కోసం కాదు, నిన్ను రిలీజ్ చేయించడం కోసమే. ఎవరికి తెలీదు. సకల, ఒకవైపు ఇంట్లో శుభకార్యం జరుగుతూ ఉంటే ఏంటి అర్థం లేని గొడవ? అర్థం లేని గొడవ కాదమ్మా, రాధిక నిజ స్వరూపం గురించి కార్తిక్ తెలుసుకొని తీరాల్సిన విషయం. కార్తిక్ ప్రాణానికి ప్రాణమైన పల్లవిని నిలువున పొట్టన పెట్టుకుంది ఆ రాధిక. నువ్వు చూసావా? పల్లవిని రాధిక పొట్టన పెట్టుకోవడం నువ్వు చూసావా? అందుకే కదమ్మా పారిపోయి ఎవరికి కనపడకుండా ఎక్కడో దాక్కుంది. అలా పారిపోయేదే అయితే అమ్మ కోసం బెంగ పెట్టుకున్న స్వీటీ కోసం ఇక్కడికి రాదు. అలా పారిపోయేదే అయితే అంత ధైర్యంగా అందరి ముందు పోలీస్ స్టేషన్కొచ్చి లెటర్ ఇచ్చి వెళ్ళదు. ధైర్యం ఉంటే అందరికీ కనిపించాలి, అంతేగాని ముసుగులు వేషాలు వేసుకొని దొంగలా తిరగడం కాదు. రాధిక అలా చేయడానికి కారణమేంటో ఎస్పీ గారికి ఇచ్చిన లెటర్లో క్లియర్గా రాసుంది కదమ్మా. తను బయటికి వస్తే పల్లవిని చంపిన హంతకులు జాగ్రత్త పడతారు అని, తనని కూడా చంపే ప్రమాదం ఉందని చెప్పింది. అందుకే పల్లవి ప్రాణాలు పోవడానికి కారణమైన హంతకుల గురించి తెలిసేంత వరకు తను అలా అజ్ఞాతంలో ఉండాలని చెప్పింది కదా. తప్పించుకోవడానికే అవన్నీ అబద్ధాలు, నాటకాలు నాన్న. ఏవి నాటకాలు? పల్లవి మరణం వెనుకున్న నిజాలేంటో త్వరలోనే బయటికొస్తాయి. ఇంకా ఈ విషయం గురించి నువ్వు మాట్లాడుకో, అర్థమైందా? లేదమ్మా, ఆ హంతకురాలి అన్న ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఉండడానికి నేను ఒప్పుకోను. అక్క, భార్గవ్ నేను పిలిచిన గెస్ట్. ఈ ఫంక్షన్ అయిపోయేంత వరకు తను ఇక్కడే ఉంటాడు. ఇక ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకుంటే అస్సలు బాగుండదు. అది కాదు కార్తీక్. అమ్మాయి సకల, నిన్ను ఆరితేరిన ఆడసీకుని అనుకున్నాను. నువ్వు ఏదైనా పని చేసినా ఆలోచించినా పక్కాగా ఉంటుంది, పక్క ప్లాన్తో ఉంటుంది అనుకున్నాను. కానీ నువ్వేంటి నాలాగా కమెడియన్గా ప్రవర్తిస్తున్నావు? అసలు మనం అనుకున్న ప్లాన్ ఏంటి? ఈ దత్తతకి రాధిక ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. తను ఎలా వచ్చినా ఏ రూపంలో వచ్చినా మిస్ అవ్వకుండా పట్టుకుని తీరాలి అని అనుకున్నాం కదా. అందుకోసం మనం ఏం చెయ్యాలో ఆలోచించడం మానేసి ఆ భార్గవ్ వచ్చాడని నువ్వు వెళ్ళి వాడితో గొడవ పెట్టుకుంటావేంటి అర్థం లేకుండా? మేము ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే రవంత బాధ లేకుండా మాయల పకీర్లా ఆ నవ్వేంటమ్మా? ఇందాక నేను అక్కడ అంత రచ్చ చేసింది ఆవేశంతో కాదు మావయ్య, ఒక వ్యూహంతో. వ్యూహమా? వ్యూహమేంటి? కోడి పిల్లల్ని గద్ద తన్నుకెళ్తుంటే కోడి ఏ మూలనున్నా సరే పరిగెత్తుకుంటూ వస్తుంది. నా ఫార్ములా కూడా అదే. అమ్మాయి, మా నీలాగా అమెరికాలో ఉండాల్సిన క్లాస్ బుర్రలు కాదు, పక్కా మాసు బుర్రలు. కొంచెం అర్థమయ్యేలా చెప్పవా ప్లీజ్? ఆ రోజు భార్గవ్ గాడు పోలీస్ స్టేషన్లో ఉంటే విడిపించుకోవడానికి రాధిక పరిగెత్తుకుంటూ వచ్చింది. అంటే ఇప్పుడు ఆ భార్గవ్ గాడిని అవమానించి మానసికంగా హింసించాననుకో, ఆ రాధిక ఇక్కడ ఏ మూలన దాక్కున్నో అన్నయ్యకి జరుగుతున్న అవమానాన్ని సహించలేక అన్నయ్య అంటూ ఏడ్చుకుంటూ వచ్చేది. కానీ ఆ భార్గవ్ గాడిని నేను ఇంకా అవమానిద్దామనుకుంటే కార్తీక్ అడ్డుపడ్డాడు.
లేదంటే ఆ భార్గవ్ గాడికి కళ్ళల్లో నుంచి రక్తం వచ్చేలా చేసి ఏడిపించుండేదాన్ని. రాధికని వచ్చేలా చేసేదాన్ని. అబ్బబ్బబ్బబ్బబ్బా, నీ బుర్ర సకల. కానీ చేతి దాకా వచ్చిన బంగారం లాంటి ప్లాను మిస్ అయిపోయిందే. ట్రైలర్ మాత్రమే అయిపోయిందత్త. ఇప్పుడు దత్తత జరిగేటప్పుడు అసలు సినిమా చూపిస్తాను.